నాకంటే తక్కువ మార్కులు సాధించిన మరొక విద్యార్థికి తన సీటు వెళ్ళిపోయిందని, లేదా నాకంటే తక్కువ మార్కులు వచ్చిన ఇంకో విద్యార్థికి నా జాబ్ వెళ్ళిపోయిందని అది అడిగే చాలా సాధారణమైన ప్రశ్న. ఎక్కువ మార్కులు సంపాదించిన విద్యార్థి, తక్కువ మార్కులు సంపాదించిన విద్యార్థి, మీరు సమాన అవకాశాల కోసం ఈ విద్యార్థికి అవకాశం ఇచ్చినామని మీరు అంటున్నారు. ఈ విద్యార్థికి నాకు అన్యాయం జరుగుతుంది అని అంటున్నారు. మరి రిజర్వేషన్ల కారణంగా మెరిట్ ని కాకుండా నాన్ మెరిట్స్ కి అవకాశాలు ఇవ్వడం కారణంగా భారతదేశం వెనుకబడిపోతుంది. ఉదాహరణ చెప్తాను నేను. ఒక సివిల్ ఇంజనీర్ లో తక్కువ మార్కు వచ్చిన ఒక సివిల్ ఇంజనీర్, ఇది ఒక జోక్ గా చెప్పుకుంటారు, సివిల్ ఇంజనీర్ కట్టిన బిల్డింగ్ కూలిపోతుంది. తక్కువ మార్కులు వచ్చిన ఒక డాక్టర్ కి అవకాశం ఇవ్వడంగా వాడు ఇంకొన్ని చంపేస్తాడు. ఇట్లా ఉదాహరణ చెప్పుకుంటూ ఉంటారు. దీనికి మీకు సమాధానం. ఇందాక మీరు ఈడబ్ల్యూఎస్ గురించి మాట్లాడారు. అయితే ప్రశ్న వచ్చేసి, రిజర్వేషన్లు కాస్ట్ బేస్ చేసుకొని కాకుండా వాళ్ళ ఫైనాన్షియల్ స్టేటస్ ని బేస్ చేసుకొని ఉండాలి అని అంటారు. సార్, మన రాజ్యాంగం ఇప్పటికీ అమలు పరచుకుంటే 75 ఏళ్ళు అవుతుంది. మనకి ఇప్పటికీ రిజర్వేషన్లు చాలు, ఇంకెన్నాళ్ళు మనకు అవసరం లేదు ఇక రిజర్వేషన్లు అని అంటారు. సరే, అయితే మీరు కుల వివక్ష, సామాజిక న్యాయం గురించి మాట్లాడారు. రిజర్వేషన్ల వల్లే ఆ కుల వివక్ష అనేది ఇంకా పోవట్లేదు. రిజర్వేషన్లు పోతేనే కులాలు పోతాయి. దీనికి మీకు సమాధానం. ఈ డిస్కషన్ నేను వ్యూవర్స్ కి వదిలేద్దాం అనుకుంటున్నాను. మీ సందేహాలు, మీ ప్రశ్నలు, మీ విమర్శలు మీ కామెంట్స్ లో చెప్పండి. మీరు వీలైతే ఇంకో ఎపిసోడ్ చేద్దాం మనం. దిస్ ఇస్ నిషాంత్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.